హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు. ఈరోజు వీడియోలో మీ పిల్లల కోసం ఒక మంచి హెల్తీ రెసిపీని మీకు చూపించబోతున్నానండి. అదేనండి కప్ కేక్స్. ఇందులో ఎటువంటి మైదాని కానీ, షుగర్‌ని కానీ, ఎగ్ కానీ ఏమీ యూజ్ చేయకుండానే అన్నీ హెల్తీ వాటితోనే ఈరోజు కప్ కేక్స్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా ఓవెన్ లేకుండా అందరిళ్ళల్లో అవైలబుల్‌గా ఉండే చిన్న చిన్న గ్లాసుల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ దీనికోసం ఒక మిక్సీ జార్‌ని తీసుకుని ఇందులోకి అరకప్పు దాకా ఓట్స్‌ని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకుని ఇందులో వేసి బాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడా కూడా పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్‌ని ఒక చిన్న బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే జార్‌లో అరకప్పు దాకా బెల్లాన్ని సన్నగా తురిమి ఇందులో వేసుకోవాలి. అదే కప్పుతో అరకప్పు పెరుగు, అరకప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్‌కి బదులు మీరు నెయ్యినైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా వెనిల్లా ఎసెన్స్‌ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్‌ని తీసుకుని ఇందులో ఒక స్ట్రెయినర్‌ని పెట్టి ఇప్పుడు ఇందులోకి డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇందులో గ్రైండ్ చేసుకున్న ఓట్స్‌ని వేసుకోవాలి. ఇందులోని రాగి పిండిని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అరకప్పు దాకా ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ కోకో పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఇవన్నీ యాడ్ చేసుకుని వీటన్నిటిని మిక్స్ చేస్తూ జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్నట్లయితే మనకు కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది. అలాగే చాలా సాఫ్ట్‌గా కూడా వస్తుంది. ఇలా జల్లించుకున్న దానిలో మనం గ్రైండ్ చేసుకున్న క్రీమ్ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక స్పాచులా తీసుకుని ఇలా వీడియోలో చూపించే విధంగా కట్ అండ్ పోల్ మెథడ్‌లో మిక్స్ చేసుకోవాలి. మీరు ఒకవేళ విస్కర్‌తో మిక్స్ చేసుకున్నట్లయితే ఒకే డైరెక్షన్‌లో మిక్స్ చేసుకోండి. నేను చెప్పిన క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్‌గా ఫాలో అయితే బ్యాటర్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఒకవేళ మీకు బ్యాటర్ గట్టిగా అనిపిస్తే కొంచెం గోరువెచ్చని పాలను యాడ్ చేసుకొనైనా మిక్స్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా మనకు ఇలా వీడియోలో చూపించే విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. ఇలా బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో అవైలబుల్‌లో ఉండే చిన్న చిన్న గ్లాసులను తీసుకుని ఇందులో కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకోవాలండి. మీరు ఇలా కప్ కేక్స్‌లా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా సెపరేట్‌గా వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా ఒకే గిన్నెలోనైనా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్‌ని అప్లై చేసిన తర్వాత మైదా పిండిని కానీ, గోధుమ పిండిని కానీ వేసి బాగా స్ప్రెడ్ చేసుకుని ఎక్స్‌ట్రా పిండిని తీసేయండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనం కేక్‌ని డీమోల్డ్ చేసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలానే అన్నిటిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి కేక్ బ్యాటర్‌ని వేసుకోవాలండి. అలాగే బ్యాటర్‌ని వేసుకునేటప్పుడు గ్లాస్‌కి సగం మాత్రమే వేసుకోవాలి. అది కుక్ అయ్యేసరికి గ్లాస్ పై వరకు వచ్చేస్తుంది. కాబట్టి సగం వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీస్‌కి నాకు 6 కప్ కేక్స్ వరకు వచ్చాయండి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా అన్నింటిని ఒకసారి ట్యాప్ చేసుకోండి. దీనిపైన నేను కొన్ని పిస్తాని కట్ చేసుకుని వేసుకుంటున్నాను. మీరు చాకో చిప్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటిని రెడీ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెను పెట్టుకుని ఇందులో కొంచెం ఇసుకను కానీ, సాల్ట్ కానీ వేసుకుని మధ్యలో స్టాండ్‌ని పెట్టి దానిపైన ఒక ప్లేట్‌ని పెట్టి మూతను పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రీహీట్ చేసుకున్న దానిలో ఈ గ్లాసెస్‌ని అన్నిటిని ఇందులోకి అరేంజ్ చేసుకోవాలి. తర్వాత మూతను పెట్టేసి దానిపైన లోపలి ఆవిరి బయటకు వెళ్ళకుండా కొంచెం వెయిట్‌ని పెట్టేయండి. మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఒక 15 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి తొందరగానే కుక్ అయిపోతాయండి. టైం అనేది ఎక్కువ పట్టదు. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఒక చాకుని గుచ్చి అది కుక్ అయిందో లేదో చూసుకుని చాకుకి ఏమీ అంటుకోకుండా గనుక వచ్చినట్లయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్లు. తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసి అన్నిటిని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా డీమోల్డ్ అయిపోతాయండి. దీన్ని డీమోల్డ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అందులోనే ఒక స్పూన్ పెట్టేసి పిల్లలకిచ్చేస్తే చాలా హ్యాపీగా తినేస్తారు. చూసారు కదా! చాలా సాఫ్ట్‌గా అలాగే చాలా స్పాంజీగా అయితే ఉన్నాయి. పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు బయటవి కాకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి. ఈ కప్ కేక్స్‌ని ఈజీ ప్రాసెస్‌లో ఓవెన్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా! మరి ఇక లేట్ చేయకుండా మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి.
మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రీనా వంటలు ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు.